హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెచ్ఎస్ టాకీస్. సో ఈ వీడియోలో అయితే స్వయంభూగా వెలిసిన మరో దేవాలయం గురించి తెలుసుకుందాం. సో ఈ దేవాలయం వచ్చేసి మన భారతదేశంలోనే స్వయంభూగా వెలిసిన దేవాలయాల్లోని పేరు పొందిన రెండో దేవాలయం. ఇక్కడ వచ్చేసి శ్రీ మానసాదేవి నాగశక్తి అమ్మవారు స్వయంభూగా వెలిశారు. అండ్ ఇక్కడైతే 27 ప్రదక్షిణాలు చేసి మన మనసులో ఉన్న కోరికని అమ్మవారి చెవిలో వేస్తే ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ భక్తులైతే నమ్ముతారన్నమాట. అండ్ అలాగే ఈ దేవాలయాన్ని ఒక వృద్ధ దంపతుల పుత్రుడైన శివ, అంటే పిన్నింటి రమణ ఈశ్వరమ్మ దంపతుల యొక్క పుత్రుడు శివ, ఈయన కలలో అమ్మవారు కనిపించి నా దేవాలయాన్ని నిర్మించాలి ఆయనతో కోరారన్నమాట. అయితే ఆయన కలలో అమ్మవారు కనిపించి రోడ్డు పక్కన ఉత్తరంలో ఉన్న మీ వ్యవసాయ భూమిలో నేను ఉన్నాను, నన్ను పుట్టలో నుంచి బయటకు తీసి ప్రతిష్ఠించండి. నేను పుట్టలో నుంచి మీ పెద్దలకు 35 సంవత్సరాలుగా సర్పం ద్వారా ఎన్నో ఆనవాళ్లు ఇచ్చాను, కానీ నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు. కనుక ఇప్పుడు 5 తరాలుగా యోగపుత్రుడైన నీకు అనుగ్రహించాను అని చెప్పారనమాట. సో ఈ దేవాలయాన్ని ఎన్ని రోజుల్లో నిర్మించారు, ఎలా నిర్మించారు అనేది నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. వీడియో వస్తే లైక్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.